మరి అందులో ఎన్ని పైసలు వచ్చినా అట్లా ఏదంటే మా ఊళ్ళు ఇప్పుడు ఇక్కడ కనీసం వాళ్ళ సొంత ఇల్లు కూడా లేదు కదా చాలా మందికి. వాళ్ళు గవర్నమెంట్ కి కరెంటు బిల్ అన్న లేకుంటే చేస్తే ఓట్లేసే కాడికి ఉన్నారు మా ఊళ్ళో, అంత పేదరికం ఉన్నారు మా వాళ్ళంతా నాయ బ్రాహ్మణులంతా. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత అన్ని పైసలు సంపాదించినాక వీళ్ళు అధికారమే కావాలి. వాళ్ళకి ఏంటంటే జనము అమ్ముడు పోతారు, ఫిక్స్ అయ్యారు మెంటల్ గా. కొంచెం ఎక్కువ తక్కువ అంతే. పవన్ కళ్యాణ్ అంటాడు కదా, అమ్మాయి పడడం పక్క ఒకనాడు ఎక్కువనా తక్కువ అన్నట్టు, అది సెట్ అవుతుందో కాదా కానీ వీళ్ళు ₹1 ఎక్కువనా తక్కువనా ఓటర్లు అమ్ముడు పోతారని ఫిక్స్ అయ్యారు. వీళ్ళు అట్లా తయారు చేసిండ్రు, ఫిక్స్ అయిపోయినరు. ఇది ఏం లేదు అంగట్ల సరుకు వీళ్ళు ఓటర్లు అనేది. వీళ్ళకి ఎవరికి ఆత్మాభిమానం లేదు. వాడు అధికారం అంటే వాళ్ళకి ఎంతో కూడా తెలియదు జనాలకు. 500 కాకపోతే 1000 కాకపోతే 2 కాకపోతే 3 పక్క అమ్ముడు పోతాం పక్క అనేది వాళ్ళకి ఫిక్స్ అయిపోయినారు. ఈ జనం కూడా అంటే ఎట్లా తయారు చేశారంటే, నాకు పైసలు ఇయ్యలేదు అని రోడ్ల మీదకి వచ్చి వాడు కాడికి తీసుకొచ్చిర్రు. 3 వాట్ల కాడికి వచ్చి నాకెందుకు, నేను కులంగానే ఉన్నా, నేను మనిషిని కాదా, వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు హైదరాబాద్ లో మా ఓడు ఉన్నాడు కదా, మరి వాని సంగతి ఏందని కూడా మాట్లాడారు.